అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇటలీ దేశాధినేత చుక్కలు చూపిస్తున్నారు. ఆయన ఒక్క మాట అంటే జార్జియా మెలోని 4 మాటలతో విరుచుకుపడుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఫ్రెండ్లీగా మెలిగిన ఈ ఇద్దరు ఇలా తయారయ్యారేంటని యూరోపియన్ యూనియన్ దేశాలు ఆశ్చర్యపోతుంటే, తనకు అలవాటు లేని ఎప్పుడు ఎదుర్కొని చేదు అనుభవంతో ట్రంప్ బిత్తరపోతున్నారు. ఇంతకీ ట్రంప్ మెలోని మధ్య ఏం జరిగింది? మెలోని ఎందుకు ట్రంప్ మాట ఎత్తితేనే ఫైర్ అవుతున్నారు? వాచ్ ది స్టోరీ. దేశాధినేతల మధ్య మాటల యుద్ధం. అక్కడితో ప్రారంభమైన రచ్చ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ. ట్రంప్ ప్రతి మాటకి సౌండ్ కౌంటర్ చేసిన మెలోని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన ఫ్రెండ్ నుంచే ఊహించని కౌంటర్స్ పడుతున్నాయి. యూరప్ లో ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలిగా, ఆయన విధానాలకు మద్దతుదారురాలిగా పేరు పొందిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇప్పుడు ఆయనపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కోరని, మిత్రులను కాదని శత్రువులకు వంత పాడతారని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేగాక నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్న తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్ కు చురకలంటించారు. G7 దేశాల నేతల్లో మరెవరూ చేయని సాహసాన్ని మెలోని చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యనే జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం ఎంతో ఉత్సాహభరితంగా ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ సమావేశం ముగిసిన వెంటనే మెలోని నేరుగా ట్రంప్ను లక్ష్యంగా చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో మయామీలో జరగాల్సిన US ఇటలీ బిజినెస్ ఫోరంను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ ఫోరంలోనే అమెరికా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫాక్స్ సిలికా అనే కీలక ఖనిజాల ఒప్పందంపై ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. తాజా విభేదాలతో ఈ ఒప్పందం ప్రశ్నార్థకమైంది. అసలు ఇక్కడే ఇంకో విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. భారత ప్రధాని మోదీ ఇటలీ టూర్ చేసినప్పుడు జార్జియా మెలోనీతో మెలిగిన తీరు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకర్షించింది. 2 దేశాల మధ్య సంబంధాలకు ఇది సంకేతంగా ఉండగా మెలోడీ చాక్లెట్లు ఇవ్వడం, దాన్ని ఆమె సరదాగా తీసుకోవడం చూశాం. ఆ తర్వాత G7 సమ్మిట్లోనూ మోదీ కనిపించగానే మెలోనీ స్పందించిన తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలోనే మన పెయిర్ చాలా పాపులర్ అని ఆమె చెప్పడం, మోదీ లైటర్ మోడ్లో తీసుకోవడం నెట్లో వైరల్ అయింది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మాత్రం వివాదాస్పదమైంది. నిజానికి 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూరప్లోని చాలా మంది నేతలు ఆయనతో నేరుగా ఘర్షణకు దిగడం నష్టదాయకమని భావిస్తూ వచ్చారు. గతంలో ట్రంప్ మెలోనీ అందాన్ని పొగిడినప్పుడు దానిపై విమర్శలొచ్చినా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వైఖరి పూర్తిగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, UK ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్తో విభేదించిన సర్దుకుపోయే ధోరణినే ప్రదర్శించారు. కానీ మెలోనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నువ్వు ట్రంప్ అయితే నేను జార్జియా మెలోనీని అన్నట్టుగా తగ్గకుండా రిటార్ట్ ఇచ్చారు. అయితే ఇందులోనే ఇంకా కీలకమైన విషయం, వచ్చే ఏడాది ఇటలీలో జరగబోతున్న ఎన్నికలు యూరప్ లో ట్రంప్ కు కీలుబొమ్మ అనే ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని ఆమె గ్రహించినట్లున్నారు. అందుకే ట్రంప్ ను బహిరంగంగా సవాల్ చేయడం ద్వారా ఓటర్ల వద్ద నుంచి మంచి మార్కులు కొట్టేయొచ్చనే స్కెచ్ కూడా వేసుండొచ్చు. అలా చూసినా కూడా ట్రంప్ మాటలకు కౌంటర్లు ఇవ్వడం ప్రమాదకరమైన వ్యూహం. అయినా కూడా మెలోనీ యాటిట్యూడ్ ఇప్పుడు ఆమెకి కొత్త ఫ్యాన్స్ ని తెస్తుంది అనడంలో సందేహం లేదు.